కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఎమ్మిగనూరుకు చెందిన భాస్కర్ల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. తనకు ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వర్గ విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారానికి కళ్లెం వేసి కర్నూలు జిల్లాను టీడీపీకి కంచుకోటగా మారుస్తానంటున్న భాస్కర్ల చంద్రశేఖర్తో ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ బలోపేతానికి సంబంధించి అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా జిల్లాలో అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు సంబంధించి కీలక వ్యక్తులను ఎంపిక చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందినటువంటి చంద్రశేఖర్ గారిని ఉపాధ్యక్షుడిగా ఎన్నిక చేసి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉపాధ్యక్షుడు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు ఉపాధ్యక్ష పదవి దక్కినందుకు. మీరు ఉపాధ్యక్షులుగా ఎన్నికవడం పట్ల అంటే మీకు ఎట్లా సపోర్ట్ లభిస్తా ఉంది? ఇప్పుడు కొత్తగా అందరూ కూడా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు కదా, అంటే నాయకులు కూడా మీకు ఎట్లా సపోర్ట్ చేస్తా ఉన్నారు? వైకే టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ఈరోజు నాకు కర్నూలు జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులుగా నన్ను తీసుకున్నారు. దీని వెనకాల మా గౌరవ శాసనసభ్యులు జయనాగేశ్వరరెడ్డి గారి ప్రోత్సాహం, పార్టీ కోసం నేను ఆహర్నిశలు పాటుపడిన విధానం నచ్చి నాకు సరైన సమయంలో సరైన వ్యక్తిగా నన్ను భావించి నాకు ఈ వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువకుశవరం నారా లోకేష్ బాబు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నిరంతరము శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారో, కష్టపడే ప్రతి కార్యకర్తకి ఇలాంటి గుర్తింపు వస్తుందని మేము గట్టిగా నమ్మి పార్టీకి పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఈ పదవికి రావడంతో అది నిరూపితమైంది. నేనే కాదు, నాలాగా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పురస్కారాలే లభించినాయి. భవిష్యత్తులో కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన నిఘా, పటిష్ట స్థాయి, క్షేత్రస్థాయి నుంచి బలంగా పనిచేసే వ్యవస్థ ఉంది. జిల్లా నుంచి 2 సీట్లు వచ్చాయి. అంటే టీడీపీ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో కొంతమేర అంటే కొంత పార్టీకి క్యాడర్ లేదనేది వినిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? ఇది మీరు మంచి క్వశ్చనే. నేను ఏమంటున్నానంటే, ఎన్టీ రామారావు గారు 1982లో మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కూడా అంత మహోన్నతమైన సునామీ గాలిలో కూడా అప్పుడు కూడా కర్నూలు జిల్లాలో ఇన్ని సీట్లు రాలేదు. 1982లో పార్టీ పుట్టిన కాడి నుంచి మొన్న జరిగిన 2024 ఎలక్షన్ లో పోటీలో అవుట్ ఆఫ్ 12 సీట్స్ వచ్చినాయి. ఇది మొదటిసారి తెలుగుదేశం పార్టీకి. ఇది ఎలా సాధ్యమైందంటే, మన యువగలం అధినేత మా నారా లోకేష్ బాబు గారు సోషల్ ఇంజనీరింగ్ ని చేసిన విధానం అద్భుతంగా చేసినారు ఆయన. మేము లోకేష్ బాబు గారి దగ్గరికి ఈ సోషల్ ఇంజనీరింగ్ గురించి, కర్నూలు పార్లమెంట్ లో ఉన్న 7 స్థానాల్లో ఏ కమ్యూనిటీ ఎంత ఉంది, మెయిన్ కమ్యూనిటీ వాల్మీకులు 7 లక్షల చిల్లర ఉన్నారు, 7 కాన్స్టిట్యున్సీలో కలిపి దాదాపుగా. అలాగే నెక్స్ట్ బీసీ వర్గం కురవలు 4 లక్షల చిల్లర ఉన్నారు. సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడైతే మొదలెట్టారో దాంట్లో అద్భుతమైన ఫలితాలు. ఒక సీటు కురవలకి ఇచ్చినారు, ఎంపీ సీటు. ఒక సీటు వాల్మీకులకి ఇచ్చినారు. ఇంకో సీటు అక్కడ ఎవరు లింగాయతులకి ఇచ్చినారు. ఇంకొక సీటు అక్కడ కేయూ వాళ్ళకి ఇచ్చినారు. ఇలాగా మొత్తం బ్రహ్మాండమైన ఈ బీసీ ఈ ఫార్ములా తీసుకొచ్చి సక్సెస్ అవడంలో ప్రముఖ పాత్ర మా లోకేష్ బాబు గారు పోషించారు. దాంట్లో మేము కూడా కొంత నెట్వర్క్ చేసినాము ఎలక్షన్ ముందు. దాంట్లో భాగంగానే 1982లో పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా లేని మెజారిటీ ఈరోజు కర్నూలు జిల్లాలో సాధ్యమైంది. మీరు అన్నట్టు మొదటి నుంచి కూడా పార్టీ ఎప్పుడు కూడా కొద్దిగా వెనకబడి ఉండే జిల్లా టీడీపీకి కర్నూలు జిల్లా ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్ర చేసిన తర్వాత ఆయన సేకరించిన విషయాలు, తెలుసుకున్న సబ్జెక్టు చాలా గొప్పది. దాంట్లో భాగంగా మా జయనాగేశ్వరరెడ్డి గారు మొత్తం ఈక్వేషన్లు అన్నీ తీయించి ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. మేమంతా క్లియర్గా ఉన్నాము. ఆదోని మాకు వ్యతిరేకం కాదు. ఇదంతా ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమే తప్ప పస లేదు. ఈ వాదనలో పస ఏం లేదు. మాకు దానికి సంబంధం లేదు. వాళ్ళు మా మెడకు చుట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దీంట్లో రాజకీయాలు ఇవన్నీ మామూలే. సార్, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించవచ్చా? రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు చెప్తున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 100% ఖచ్చితంగా గోల్ కొడతాం ఈసారి. 90 ఛాలెంజ్ చేస్తున్నా నేను. 90% తక్కువ వస్తే మేము మా అధిష్టానం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని చెప్పి
ఉపాధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 90% క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YKTV కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.